గులకరాయేశాడని అతను తీసుకెళ్లారు. అతను స్పష్టంగా చెప్పాడు. ప్రెస్లో పేపర్లో వచ్చింది. మా అన్నా క్యాంటీన్ని, మా ఇంటి పక్కన ఉండే అన్నా క్యాంటీన్ తొలగిచ్చారు. మా అమ్మకి 200 నాకు 300 ఇస్తానని డబ్బులు ఎగ్గొట్టారు. మధ్యాహ్నం నుంచి ఎండలో నుంచున్నాము. ఆ కడుపు మంటతోనే గులకరాయేశానని చెప్పి అతను స్పష్టంగా చెప్పాడు. చెప్పిన మైనరు బాయ్ అయినటువంటి వేముల సతీష్ని తప్పుడు ఆధార్ కార్డు సృష్టించి, తప్పుడు బర్త్ సర్టిఫికేట్ సృష్టించి ఇవాళ అతన్ని రిమాండ్కి పంపించి వాళ్ళ తల్లిదండ్రుల్ని బెదిరించి 2 రోజుల నుంచి వేముల సతీష్ వాళ్ళ అమ్మ నాన్న పోలీసుల చిత్రహింసలు తట్టుకోలేక, మేము పెద్దవాళ్ళమండి, మా అబ్బాయి అలా తప్పు చేయలేదండి బతిమలాడుకుంటా ఉన్నా ఈ పోలీసుల మనసు కరగలేదు. మాకు తాడేపల్లి నుంచి ఆదేశాలు వచ్చినాయి, మేము చేయాల్సిందే, మీ అబ్బాయి కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇవ్వాల్సిందే అని ఇవాళ జడ్జి గారి ముందు 164 స్టేట్మెంట్కి పెడతా ఉన్నారు. దాని ద్వారా ఇది వేముల సతీష్ స్టోరీ. రెండోది, మా సెంట్రల్ నియోజకవర్గ బీసీ నాయకుడైన వేముల దుర్గారావు. ఇతను పాపం ఏంటంటే ఆ వడ్డెరగూడెంలో ఉండటం ఇతను పాపం. ఇతనికి రాయేసిన అతను వేముల, ఇతను కూడా వేముల. ఏ సంబంధం లేనటువంటి ఇతను తీసుకుని వెళ్ళి 6 రోజులైంది. ఎక్కడున్నాడో తెలియదు. కోర్టుకు బెటరు, రిమాండ్ చూపించరు. ఎవడిచ్చాడండి మీకు ఈ చట్ట ఉల్లంఘన హక్కులు? మీకు ఏం చెప్తుందండి న్యాయ చట్టం? న్యాయశాస్త్రం ఏం చెప్తుంది? సిపి గారు మీకు తెలీదా? 24 అవర్స్ లోపు జడ్జి గారు ముందు పెట్టాలని తెలీదా మీకు? 6 రోజుల నుంచి ఎవరో కాకినాడ నుంచి ఏసీపీ హనుమంతరావుని పిలిపించారు. రమణమూర్తి అనే ఏసీపీని గుంటూరు నుంచి పిలిపించి చిత్రహింసలు దుర్గారావుని, వేముల దుర్గారావుని, వాళ్ళ తాలూకా 5 ఆడవాళ్ళని ఇవాళ కూడా వాళ్ళ ఇంటి మొహం చూడలా. ఒప్పుకోమని, తప్పుడు కేసు ఒప్పుకోమని ఆడవాళ్లతో సహా పోలీస్ స్టేషన్లో పెట్టి చిత్రహింసలు పెడుతున్నారంటే అసలు ఈ రాష్ట్రంలో చట్టం అమలవుతుందా? చట్టం అనేది ఉందా? ఎన్నికల సంఘం పట్టించుకోదా? మేము మొదటి రోజే ఎన్నికల సంఘానికి కంప్లైంట్ చేశాం, సిబిఐ ఎంక్వైరీ ఇవ్వండి. సీఎం మీద గులకరాయి దాడిని గతంలో కూడా కోడికత్తి కేసు ఇట్లాగే చేసి సానుభూతి పొందడానికి అమాయకుడైన కోడికత్తి సీను ఇరికిచ్చి 5 సంవత్సరాలు జైల్లో పెట్టించిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. కాబట్టి మీరు సిబిఐ ఎంక్వైరీ ఇవ్వండి అని చెప్పి మొదటి రోజే లెటర్ రాశాం. ఎవరు రాయాల్సిన లెటరు? జగన్మోహన్ రెడ్డి రాయాల. నా మీద దాడి జరిగింది, నా మీద దాడితో అన్నీ తేల్చండి అని చెప్పి అతను రాయాల్సినటువంటి లేఖని మేము ఒక ముఖ్యమంత్రి మీద దాడి జరగటం కరెక్ట్ కాదు, అది గులకరాయి అవనండి, కంకర్రాయి అవనండి, కరెక్ట్ కాదని చెప్పి మేము ఎన్నికల సంఘానికి సిబిఐ కుమ్మని లెటర్ ఇచ్చాం. గవర్నర్ గారిని కలిసాం. గవర్నర్ గారికి కూడా సిబిఐ ఎంక్వైరీ ఇవ్వండి అని జరిగిన విషయం మొత్తం చెప్పి ఆయనకి సిబిఐ ఎంక్వైరీ ఇవ్వండి, అమాయకులను ఇరికిస్తున్నారు, ఇలా వడ్డెరగూడెంలో వాళ్ళని ఆడవాళ్ళతో సహా తీసుకెళ్ళి పోలీసులు కొడుతున్నారు. దాదాపు 20-30 ఆ రోజుకి ఆడవాళ్ళు వడ్డెరగూడెంలో కనపడతలేదు. 10 మంది
ఒడ్డెర కులంలో ఒడ్డెర కాలనీ పిల్లలు కనబడతలేదని చెప్పి గవర్నర్ గారు చెప్తే గవర్నర్ గారు ఆశ్చర్యపోయాడు. ఇదేంటి ఇలా కూడా చేస్తారా అన్నాడు ఆయన. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసినటువంటి గవర్నర్ గారికి కూడా వీళ్ళ క్రిమినల్ పాలిటిక్స్ అర్థం కానటువంటి పరిస్థితి వచ్చిందంటే ఏ విధంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి వ్యవస్థల్ని తన రాజకీయ కక్ష సాధింపుకు వాడుకుంటానో అన్నది అర్థమవుతోంది.